ఆసియా కప్ లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది. ఓపెనర్లు శుభారంభం చేసినా మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో భారీ స్కోర్లు చేయలేకపోతున్నారు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాక రన్ రేటు ఒక్కసారిగా పడిపోయింది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇదే పరిస్థితి నెలకొంది. కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగాల వల్లే ఆటగాళ్లు నిలకడగా ఆడలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. టీమిండియా బ్యాటింగ్ లైనప్ చూడడానికి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నా ఆటలో దిగితే అట్రప్లాప్ అవుతుంది. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8వ నెంబర్ వరకు అందరూ హార్డ్ హిట్టర్లే. ఒకరికి 2-3 సిక్సర్లు బాధగల బ్యాటర్లే. కానీ ఎక్కడో లోపం. అందుకే అభిషేక్ శర్మ తప్ప మిగతా ఏ ఒక్కరు కూడా కనీసం ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు. కాస్తో కూస్తో గిల్ పర్వాలేదనిపిస్తున్నాడు. మిగతా వారు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోతున్నారు. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 200కు పైగా పరుగులు నమోదు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడో అప్పటి నుంచి జట్టు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. కనీసం ఓవర్ కి 7 పరుగుల రన్ రేటు కూడా రాబట్టలేకపోయింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ తొలి వికెట్ కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 11 ఓవర్లు ముగిసే సమయానికి 112 పరుగులు అంటే 10కి పైగా రన్ రేటు భారత జట్టు ఉంది. ఇక ఆఖరి 9 ఓవర్లో సిక్సర్ల విధ్వంసం ఖాయం అనుకున్న సమయంలో సెటిల్ బ్యాటర్ అభిషేక్ శర్మ రన్అట్ అయ్యాడు. చేతిలో ఇంకో 7 వికెట్లు. సూర్య, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా వంటి హిట్టర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉండడంతో 200 పక్కానే ఫిక్స్ అయ్యారు. కానీ సీన్ కట్ చేస్తే ముక్కుతూ మూలుగుతూ 168 పరుగులు చేసింది. అది కూడా ఆఖరిలో హార్దిక్ పాండ్యా 4 బౌండరీలు, 1 సిక్స్ తో ఆ స్కోర్ అయినా సాధించగలిగింది. అభిషేక్ శర్మ క్రీజ్ లో ఉన్నప్పుడు ఓవర్ కి 10 ఉన్న రన్ రేటు అతను అవుట్ అయిన తర్వాత 6కు పడిపోయింది. సూపర్ 4 లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఈజీ విక్టర్ ని సాధించడానికి 19వ ఓవర్ వరకు భారత్ ఆగాల్సి వచ్చింది. ఈ 2 మ్యాచ్ల్లోనూ అభిషేక్ శర్మ 70కి పైగా పరుగులు చేయడం విశేషం. మొత్తానికి ఈ మ్యాచ్ గెలిచిన ఈ మ్యాచ్ లో జరిగిన లోపాల గురించి, ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ ఫెయిల్ గురించి సునీల్ గవాస్కర్ తప్పు పట్టాడు. అభిషేక్ శర్మ అవుట్ అయితే మిగతా వారంతా దారుణమైన స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నారని, ఇప్పటివరకు ఇలా సాగిన ఫైనల్లో ఒకవేళ అభిషేక్ శర్మ అవుట్ అయితే ఏంటి అనే ప్రశ్న సునీల్ గవాస్కర్ లేవనెత్తాడు. కనీసం మరో బ్యాట్స్మెన్ అయినా మంచి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయవలసి ఉంది. కానీ ఈ ఆసియా కప్ అశాంతం అభిషేక్ శర్మ బ్యాటింగ్ పైన ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుందని, ముఖ్యంగా ప్రయోగాలు చేయటం టీమిండియాకు చేటు అని సునీల్ గవాస్కర్ టీమిండియా మేనేజ్మెంట్ ను తప్పుపట్టాడు. ఫైనల్లో ఒకవేళ అభిషేక్ విఫలమైతే పరిస్థితి ఏంటన్నది కూడా సునీల్ గవాస్కర్ తో పాటు నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు.